కోట్లోకి చొరబడతాడు శత్రువు. అందుకని ముందు యుద్ధం నువ్వే చెయ్యాలన్నాడు. భక్తవశంకరుడు భక్తుడికి ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? కృష్ణుడితో యుద్ధం చెయ్యాలి. కృష్ణుడితో యుద్ధం చేసి కృష్ణుడిని ప్రతిఘటించేశాడు అనుకోండి, తనిచ్చిన వరం ఏమైపోవాలి? జెండా పడిపోయింది. కాబట్టి ఇప్పుడు బాణాసురుడు ఎప్పటికి బుద్ధి వస్తుంది వీడికి? కాబట్టి ఇప్పుడు కృష్ణుడి చేతిలో తాను ఓడిపోవాలి. ఇది భక్తవశంకరుడు అంటే. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? యుద్ధము చెయ్యాలి, తాను ఓడిపోవాలి. కృష్ణుడికి తెలుసు శంకరుడు భక్తవశంకరుడై నాతో యుద్ధం చేస్తున్నాడు, ఓడిపోతాడు. కానీ ఆయన ఓడిపోవడంలో అంత ఔదార్యం ఉంది. కాబట్టి ఆయన యుద్ధ రంగంలో ఉన్నంతసేపు నేను బాణాసురుడి జోలికి వెళ్ళకూడదు, ఈయనకు పేరు పాడైపోతుంది. కాబట్టి ఈయన కొంచెం పడిపోయినట్టు నటించే వరకు నేను ఆలోచిస్తానని కృష్ణ పరమాత్మ అనుకున్నారు. వాళ్ళిద్దరివి ఎంత మౌనమైన మాటలండి. యుద్ధం ప్రారంభమైంది. ముందు ఎవరు వెళ్ళాలి? పాపం కోట బయట ఉన్నాయనే వెళ్ళాలి. కాబట్టి శంకరుడు బయలుదేరాడు యుద్ధానికి. వాడు బాణాసురుడు 500 వాయిద్యాలు మోగించి ఎంత అల్లరి తీసుకొచ్చాడో చూడండి. కురపుటాహతి రేగు ధరణీపరాగంబు పంకేరు హప్త బింబంబు బుధువ విపుల వాలాటోప విక్షేపజాత వాతాహతి వారి వాహములు విరియ కురుచతిన్నని వాడి కొమ్ములు చిమ్మిన బ్రహ్మాండ భాండ కర్పరము వగుల అలవోక ఖగి ఖగిల్లని రంకెవేయిచిన రోదసీ కుహరంబు ఖేదిలింప గళచలధర్మ ఘంటికా ఘనఘన ప్రఘోషణమున దిక్కటంబు లాకులతలొంద లీల నడతించు కలధౌత శైలమనగా నుక్కు మిగిలిన వృషభేంద్రునిక్కి వెడలే. అపరం కైలాస పర్వతం వచ్చేస్తోందా అన్నట్టుగా ఉన్నటువంటి నందీశ్వరుడి మీద కూర్చుని త్రిశూలం పట్టుకుని శంకరుడు యుద్ధానికి బయలుదేరాడు. పరుగున నందీశ్వరుడు వెళ్ళిపోతుంటే ఆయన మెడలో ఉన్నటువంటి గంటలు గణ గణ మోగుతున్నాయిట. లేపాక్షివసవయ్య లేచిరావయ్యా కైలాస శిఖరిలా కదలిరావయ్యా అని ఆయన వచ్చేస్తుంటే ఆ గంటల గణగణకి లోకములు ఉత్పాతము సంభవించాయనుకున్నట్ట. ఒక్కసారి మోరలెత్తి అంబా అని అరిచాడు. అరిచేటప్పటికీ ఆ లోకములకు ఉండేటటువంటి రోదసీ ప్రాంతం అంతా ఛిద్రం అయిపోయిందిట. తోక ఎత్తి ఒక్కసారి ఊపితే ఆకాశంలో ఉన్న మేఘమండలం అంతా చల్లాచెదరైపోయిందిట. ఆయన పాదముల నుంచి పైకి రేగినటువంటి ధూళి చేత కృష్ణుడి యొక్క సైన్యమంతా పరాగముతో కప్పబడిందిట. అంత భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైతే శివుడికి కృష్ణుడికి యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతుంటే శివుడు యుద్ధంలో లొంగనంతసేపు బాణాసురుడి జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీల్లేదు. తన వరం నిజమవ్వాలంటే కృష్ణుడి చేతిలో తను చటుక్కున ఓడిపోతే అవతల తనిచ్చిన వరానికి మినహాయింపునిచ్చినట్టు, చేసినంత యుద్ధం చేసి పడిపోయినట్టు శివుడు నటించాలి. కాబట్టి యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడినటువంటి బాణపు దెబ్బకి నందీశ్వరుడి మీద వాలిపోయాట శంకరుడు. అప్పుడు బాణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఈలోగా శివజ్వరమనబడేటటువంటి శక్తి ఒకటి బయలుదేరి అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు